కరీంనగర్ కిడ్స్ మాల్ ద బిగ్ స్టోర్ ఫర్ లిటిల్ వన్స్. అందరికి హ్యాపీ మాల్ మన కిడ్స్ మాల్. 8096080804. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో ఏం నడుస్తుంది? కరీంనగర్లో పూజలుపే 400 నడుస్తుందనే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కరీంనగర్లో. సో ఈ పూజలుపే కార్యక్రమం అనేది వరి అనేది పుట్టకచ్చ దశలో ఈ పూజలుపుతారంట. ఇందులో ఈ వరి కూడా 3 రకాలు ఉంటుందట. ఈ పూజలుపుడు అనేది కూడా టెంపరేచర్తో సంబంధం ఉంటుందట. అంటే ఎండ అనేది వచ్చినప్పుడే మనకు ఇది ఏదైతే ఉందో ఇది ఓపెన్ అవుతుందట. ఈ ఓపెన్ అయిన టైంలో ఒక పౌడర్ అనేది దీనికి అటాచ్ అయితే దాని ద్వారా ఉంటుందట. సో రైతులు చెప్తున్నారు. ఒకసారి ప్రస్తుతం నేను కొత్తపల్లిలో ఉన్నాను. ఇది శ్రీనివాస్ రెడ్డి అన్న పొలం. ఒకసారి ఆ రైతులతో మాట్లాడదాం. ఈ పువ్వు దులుపుడు అనేది ఏంటిది కాన్సెప్ట్, అసలు ఎందుకు దీన్ని దులుపుతారన్న విషయాన్ని మనకు అనుకుందాం. అన్న నమస్తే అన్న. అసలు ఏంది మీది ఎన్ని ఎకరాల పొలము? ఈ పువ్వు దులుపుడు అంటే ఏంటి అసలు? మేము ఒక 7 ఎకరాలు పొలం వేసినామండి. దీని పువ్వు దులుపుడు ఏంటి అంటే ఫీమేల్ను మేలు ఫ్లవర్ను ఫీమేల్కు దులిపితే ఇది ఇత్తు అనేది ఫీమేల్ గింజ తయారయ్యి హైబ్రిడ్ సీడ్కి వెళ్తుందండి. ఇది ఏంటి మళ్ళీ టెంపరేచరు వెదర్ మీద ఆధారపడిన పంట. ఇది మనకు 10:30 quarter to 11 వరకు ఇది 11 వరకు పూత అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మనం తాళ్ళతోని దీన్ని రోప్తోని టచ్ చేస్తే దులుపు పట్టుకుంటూ పోతూ ఉంటే ఇది అనేది పౌడర్ వచ్చి ఫీమేల్ విన క్రాస్ అవుతుంది. ఫీమేల్ విన వాటి ఫీమేల్ గింజ ఓపెన్ అవుతుంది. ఫీమేల్ అనేది ఇట్లా ఓపెన్ అయింది. దీని మీద వచ్చి పౌడర్ పడుతూనే ఇత్తు అనేది తీసుకుంటుంది. పౌడర్ తీసుకుని క్లోజ్ అయిపోతుంది. ఇత్తు తయారవుతుంది. ఇత్తు అంటే దీన్ని ఒక రోజుకు 8 సార్లు దులుపుతాం. 8 సార్లు దులుపుతాం. అట్లా ఎన్ని ఎకరాలు ఎన్నిసార్లు దులుపుతాం? ఒక ఎకరానికి 8 సార్లు, ఒక రోజుకు 8 సార్లు దులుపుతాం. ఒక మనకు ఎకరానికి 2 మనుషులు పడతారండి. అంటే ఈ పొట్టకచ్చే దశ కంటే నాటేసిన తర్వాత ఎట్లా అసలు సీడ్ అంటారు? అది ఏంటి అసలు? ఇప్పుడు సీడ్ అంటే దీన్ని మేల్ను 3 సార్లు పోసుకుంటాం అండి. మేల్ నారు వచ్చినప్పుడే 3 సార్లు పోసుకుంటాం. మేల్ను ఫస్ట్ మేల్, సెకండ్ మేల్, థర్డ్ మేల్. ఫీమేల్ ఒకసారి పోస్తాం. ఈ మేల్ 3 సార్లు అనేది ఒక్కొక్క మేలు 4 days ఫ్లవర్ వస్తుంది. 4 into 4 days తో గ్యాప్ తో ఇస్తాం కాబట్టి ఒక్కొక్క మేలు 4 రోజులు ఫ్లవర్ వస్తే 12 రోజులకు 12 రోజులు దులుపుతాం. 12 రోజులు క్లోజ్ అవుతాయి. ఒక మేల్ 4 days, సెకండ్ మేల్ 4 days, థర్డ్ మేల్ 4 days, అట్లా 12 days మనకు ఫ్లవర్ అనేది వస్తుంది. చాలా కష్టంగానే. ఇప్పుడు నేను మామూలుగా పూతుడు అంటే మామూలుగా ఏముంది అటు తాడు పెట్టుకోవడం వెళ్ళడం అనుకున్నాను. నేను జస్ట్ ఇందాక ట్రయల్ వేసి చూసిరు కదా, మొసొస్తుంది ఘోరంగా. అసలు చాలా కష్టం ఉంటుంది. చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే ఏంటంటే దీనికి ఉత్తగానే మళ్ళీ ఇది ప్యానికల్ బయటికి రాదు. దీనికి మేల్కు ఫీమేల్కు రోజు పొద్దున సాయంత్రం అనేది జిఏ అని ఉంటుంది. జిబ్బరిలిగా జిఏ అనే మందును కొడితేనే బయటికి వస్తుంది. ఈ హైట్ ఇప్పుడు మేల్ హైట్ చూడండి మీరు. మేల్ హైట్, ఫీమేల్ హైట్. మేల్ హైట్ కావాలి అని అంటే మనం దీన్ని ఒక రకమైన జిఏ కొడితే అది ఎంత కొట్టాలనేది కంపెనీ వాళ్ళు చెప్తారు. అంత క్వాంటిటీతో కొడితేనే అది హైట్ వస్తుంది. లేకపోతే ఇవి 2 ఈక్వలే ఉంటాయి. ఇప్పుడు మనం దానికి ఒక 50 ml వేసి మనం కొడితే ఒక మందు అనేది జిఏ కొడితే అది హైట్ వస్తుంది. రోజు పొద్దున సాయంత్రం 3 times జిఏ కొట్టుంటుంది. బాగా కష్టంతో కూడుకున్న పని. మరి కైకిలు ఎంత ఇస్తారు? కైకిలు 400 ఇస్తాము. పొద్దున వస్తారు, 7:30కి వస్తారు. వచ్చి కంప్లీట్గా బెరుకులు తిరుగుతారు. కంపెనీ వాళ్ళు వస్తారు, చూపిస్తారు బెరుకులు. 10 కల్లా అన్నం తిన్న తర్వాత మళ్ళీ 10:30కి అనేది మేము మళ్ళీ పూత ఓసారి 10:30కి వస్తుంది, ఓసారి 11:45కి వస్తుంది. వెదర్ ఇప్పుడు 2 రోజుల నుంచి వాతావరణం కూల్ ఉన్నది, చల్లగా ఉంది కాబట్టి 11 గంటలకు 11 వస్తుంది. యాక్చువల్గా అయితే 10:30కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిపోతుంది. 10:30 నుంచి 1
1 వరకు 8 సార్లు దులుపుతాం. అంటే ఈ పూజలు కాకుండా మామూలుగా కైకిలు వేస్తారు కదా, అప్పుడు ఎంత ఇస్తారు? ఎప్పుడు వేరే వాటికి వేరే వారికి కూడా అంతే, కాకపోతే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. అందుకే దానికి 2 గంటలు పని చేసినా కానీ వీళ్ళు బాగా హార్డ్ వర్క్ ఇది. అట్లానే ఏం తక్కువ ఇచ్చారు అనేది ఏం అందరు ఏమనుకుంటారంటే ఇది చాలా ఈజీ, పూజలు ఇప్పుడు ఉంది, పొద్దుగా పోతే మధ్యాహ్నం వచ్చే డబ్బులు పొద్దుంతా పోతే ఎంత వస్తాయో ఇది ఒక 2-3 గంటలు తిరిగితే వస్తాయి అంటారు. వాళ్ళకు కూడా కష్టం ఉంటది. దీనిలో అంత ఈజీ అయిన పనేగా. తాడు పట్టుకుంటే మొస వస్తుంది బాగా, ఆ బురదల పట్టుకొని పోవాలి. అంటే రోపు మనకు 30 మీటర్స్ ఎబో ఉంటుంది ఏది తాడు. ఆ తాడును వీటన్నింటినీ గుంజుకుంటా పోయే వరకు ఆ మేలు అడ్డం వస్తూ ఉంటాయి. అవి మేలు బాగా టైట్ గా పట్టుతేనే మనకు ఇప్పుడు రోప్ ఉంటది కదా, మనం ఉన్నదానికి 2 బెడ్ల వెనకనే ఉండాలి. తాడు అనేది కూడా ఎక్కడో ఉంటే అలకగా వస్తుంది, అట్లా మనకు పాలినేషన్ కరెక్ట్ కాదు. మనం ఉన్నదానికి ఒక 2 బెడ్ల వెనక ఉంటేనే అప్పుడు రోప్ కరెక్ట్ మేల్కు దెబ్బ ఇట్లా తాకితే ఫ్లవర్ అనేది బయట పడుతుంది. అంటే మామూలుగా ఈ పూజలకు ఎక్కువ ఆడవాళ్ళని పిలుస్తాడు, మొగలను పిలిస్తే ఎక్కువ డబ్బులు అడుగుతాడు, నిజమేనా? అట్లని కాదు, ఎంతైనా ఈ పని మాత్రం ఆడవాళ్ళు చేసినంత ఈజీగా మనం చేయలేము. మనకు ఆ పని అది, ఎందుకంటే మొగోళ్ళు చేయలేరు ఈ పని, మనకు నడుము ఆగయ్య వాళ్ళు చేయలేరు. అట్లా అని వాళ్ళు అయితే కరెక్ట్ మంచిగా చేస్తారు. మరి ఏంటన్నా ఈ రైతన్న ఎట్లుంది పరిస్థితి? నిన్న వర్షానికి మొక్కజొన్నలు బాగా నష్టమే, మీరు కూడా చూసిండ్రు, మీరు కూడా బాగా కవర్ చేసిండ్రు, అన్ని చూసిండ్రు. ఇక వెదర్తో అంటే ఇది పంట ఇప్పుడు అన్ని పెడుతున్నాం, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని పెడుతున్నాం కదా, పంట చేతికొచ్చ కూడా మనకు అది ఉండదు. మనతో ఇంకొక అన్న రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఒకనొక టైంలో ఈ పువ్వు దులపడం లేకుండే, నేను చిన్న ఉన్న టైం ఒక 10 సంవత్సరాల కింద లేకుండే, అప్పుడు వేరేలాగా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చింది? అప్పుడు ఎలా చేసేవాళ్ళు? అంటే గతంలో మేము ఆడమ్మగా సీడ్స్తో పెట్టామండి. అప్పుడు ఏంటి అంటే కట్టెలతో కొట్టుండే, ఒక ఎకరానికి వచ్చేసి 5-6 పట్టేది ఉండే. ఇప్పుడు ఏంటంటే కొంచెం వాతావరణం మార్పినాక, ఈ కంపెనీస్ మార్చినాక వాళ్ళు ఏం చేశారంటే తాడు సహాయంతో ఏంటంటే ఇద్దరితోనే ఎకరం పని అయిపోతుంది. చాలా వరకు ఏంటి అంటే ఈ ఆడమ్మగా సీడ్లో చాలా కష్టం ఉంటుంది. నిజంగా ఒక చిన్న పాపను ఎట్లా మనం పుట్టిన కచ్చలు చేస్తామో, దీన్ని నారు పోసిన కాచలి కోత కచ్చే వరకు ఇదే పని ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా సందర్భాల్లో మేము చూసినాము, కొంతమంది కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆర్గనైజ్ చేసి రైతులకు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు వస్తుంది. మేము ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాము, ఎందుకంటే అటువంటి కంపెనీలు ఏదో వాళ్ళకు కమిషన్ కోసము క్వింటల్కు 10 కిలోలు కమిషన్ కోసం అని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అటువంటి కంపెనీలు కాకుండా అధికారులు, వ్యవసాయ అధికారులు రైతుల పాలిట ఉండాలి, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఎందుకంటే ఆడమ్మగా కంపెనీ అనేది 6 నెలల పొద్దు, ఇప్పుడు మీరు చూసారు ఒక 10 నిమిషాలు చూస్తేనే ఇంత కష్టం ఉంది. ఒక 6 నెలల పొద్దు కంప్లీట్గా ఒక రోజు ఒక అవతల ఒక చనిపోయిన సుతా అక్కడ పోయే సందర్భం ఉండదు. ఎందుకంటే ఇలా మనం పువ్వు దొరకకపోతే ఆ పువ్వు అనేది మళ్ళీ సెకండ్ డే రాదు. 12 రోజులు దుక్కుతాం కాబట్టి ఖచ్చితంగా 12 రోజులు మాత్రం ఇక్కడ ఉండాలి. ప్రతిరోజు ఒక పొద్దున సాయంత్రం జిఏ ఖచ్చితంగా కొడతాం. ఎందుకంటే ప్రభుత్వాలు సుధా ఇటువంటి ప్రోత్సహించాలి కాదంటలేము, ఎందుకంటే కష్టపడితే లాభం ఉండాలి. అందరూ ఈ దొడ్డు రకం పెట్టడం వల్ల సుధా ప్రభుత్వం మీద లోడ్ పడుతుంది. కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు ప్రభుత్వాలు, అగ్రికల్చర్ అధికారులు సుధా కొంచెం రైతులకు అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పువ్వు దులుపుడు 3 గంటలు 400 అంటే ఏంటో చూద్దామని వచ్చిన, ఆ బురదలో దిగే వరకు కూడా తెలియలేదు ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి. మనం అందరం అనుకున్నంత ఈజీ కాదు రైతన్న కష్టపడే కష్టం ఏదైనా కూడా. సో ఆ 3 గంటలు కూడా ఎంత టార్చర్, ఎంత నరకం ఉంటుంది అనేది మనం జస్ట్ ఒక 10 నిమిషాలు ఆ బురదలో దిగి ఓన్లీ 1 టైం అక్కడ నుండి ఇక్కడికి వస్తేనే నాకు ఆ దమ్ము మొస అనేది చాలా వచ్చింది. అలాంటిది రోజుకు ఎకరానికి 8-9 సార్లు వాళ్ళు దులుపుతారంట. సో చాలామంది అనుకుంటున్నారు పువ్వు దులుపుడు చాలా ఈజీ ఉంటుంది, మనం మామూలుగా పొద్దున పోయి సాయంత్రం వస్తే 400 ఇస్తారు కదా. ఈ పువ్వు దులిపే టైంలో ఓన్లీ పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం వరకు 2-3 గంటలు అటు ఇటు వెళ్ళి దులిపి వస్తే 400 ఇచ్చేస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ కాదు, చాలా కష్టం ఉంది, అది కూడా చాలా టైం పడుతుంది, చాలా ఓపిక, చాలా ఓర్పు ఉంటేనే కానీ మనం ఈ పువ్వు దులపలేము. సో మొత్తానికి ఇవాళ నేను కూడా ఈ పువ్వు దులిపిన, వెళ్ళేటప్పుడు సీనన్న దగ్గర నేను కూడా కైకిలు తీసుకుంటా, ఎందుకంటే దేని దానికే ఉండాలి కదా, పనే దేని దానికే ఉండాలి. నేను కూడా దులిపిన కాబట్టి 400 అన్నాడు, కాబట్టి నేను కొంచెం దులిపిన కాబట్టి సగమన్నా కైకిలు తీసుకొని పోతా సీనన్న దగ్గర. సో ఇది పువ్వు దులిపే కార్యక్రమం గురించి మనం తెలుసుకున్నాము. ఇది ప్రకృతితో సంబంధం ఉంటుంది, టెంపరేచర్తో సంబంధం ఉండే పువ్వు దులపడం అన్నట్టు. సో దీన్ని కొన్ని నెలలు కష్టపడితే రైతన్నకు 2 పూటల ముద్ద లోపల పోతుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కొత్తపల్లి నుండి.